నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రివర్స్ సైకాలజీ నిజంగా అవసరమా అండి? నేర్చుకోవాలా? మనం బాగా వాడతాం కదా జయ, దాన్ని వాడేస్తామా? మనకు తెలీదు. దీన్నే రివర్స్ సైకాలజీ అంటారని మనకు తెలియదు. నాతోటి ప్రాబ్లం అయితే నేను పోతాను రా, విన్నావా ఈ డైలాగ్? తెలుసా? మన గణేష్ రెగ్యులర్ చంపేస్తారు. రివర్స్ సైకాలజీ. అవును, నీతోటే ప్రాబ్లం, వెళ్ళిపో అంటామా మనం? అనం కదా. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మింగేస్తాం, అంతే కదా. అంతే. ఈ రివర్స్ సైకాలజీని పిల్లల దగ్గర నుంచి వాడడం మొదలు పెడతాం. పిల్లల దగ్గర వాడతాం. అసలు ప్రతి పేరెంట్ చేస్తారు జయ. అవునవునవును. ఎవరు మంచివాడు, ఎవరు గుడ్ బాయ్, వాడు గుడ్ బాయ్ కాదు, పాడు కాదు. ఎవరు గుడ్ బాయ్ అయితే వాళ్ళు ఫస్ట్ తినేస్తారు. అంతే. గుడ్ బాయ్ కాను అంటాడు, ఒకడు ఉంటాడు టెంపరీ వాడు. గుడ్ బాయ్ అక్కర్లా వాడికి, ఏం పర్వాలేదు. ఎవరికి మంచివాళ్ళు, అలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వాడతాం. రివర్స్ సైకాలజీ అంటే ఏం లేదు, సజావుగా ప్రశ్నించి సమాధానం రానప్పుడు ప్రశ్నని ఉల్టా తిప్పి అడగటమే రివర్స్ లో. ఇది మనం ప్రతి చోట వాడుతూనే ఉంటాం. ఈ రివర్స్ సైకాలజీ మీదే కథ అది కదా. దేవతా వస్త్రాలు, ఎవరమ్మ పతివ్రత అయితే వాళ్ళ వస్త్రాలు ఎవరు కనపడరు, అలాంటి లెక్క. అమ్మలు పతివ్రతలు, మా అమ్మ చాలా పతివ్రత, ఈ వస్త్రం ఎవరికి కనపడుతుంది? పతివ్రతల కొడుకులకి మాత్రమే కనపడుతుంది అని చెప్తారు వాళ్ళు. వాడు వస్తాడు మంత్రి గారి ముందు, వస్త్రం కనపడదు. అమ్మో మా అమ్మ పతివ్రత కాదా అని వాడికి భయం వేస్తుంది. అది చెప్పడానికి ఇష్టపడ్డా కదా, అందుకని ఏం చేస్తాడు, అబ్బా కనపడింది, ఎంత బాగుంది, ఎరుపుకి పింక్ అంచు చాలా బ్యూటిఫుల్ గా ఉందంటాడు. అక్కడేం కనపడదు. ప్రతి వాడికి తెలుస్తుంది. చివరికి ఏమర్థమవుతుంది? అందరి మీద వాళ్ళు అదే వాడారు. మనుషుల మనస్తత్వాల మీద ఆట. ఇవి పెద్ద పెద్దవి చేసే వాళ్ళు కూడా ఉంటారు చేయ. మనం దైనందిన జీవితంలో చక్కగా వాడతాం దీన్ని. అవసరమే, ఉపయోగపడుతుంది. అదే పని మీద ఉండకూడదు. అవతల వాడితో మన మాట వినిపించడానికి, మన పని చేయించడానికి, లేదా వాడి పనే సజావుగా అయ్యేందుకు, కొంత టైం కలిసి వచ్చేందుకు, వాడికి మనకి స్నేహం ఉండేందుకు. సార్ మనం మంచివాళ్ళం, మనలాంటి వాళ్ళ వల్ల ఇవన్నీ ఎలా అవుతాయి సార్ అని పక్కవాడిని కలుపుకోవటం. నిజాన్ని వీళ్ళిద్దరూ ఒక స్టైల్ కాదు, కానీ కలిపేసుకుంటాం. కానీ ఏం చేస్తారు, వీడు మెతక, వీడికి భయం, ఎవడైతే ఇది వాడుతున్నాడో వాడికి భయం. పక్కవాడు తెంపరి వాడే, కానీ నువ్వైతే చేస్తావు నేనైతే చేయను అని అనకూడదు. ఏమనాలి? సార్ ఏదో మనం సంసారం, చిన్న కుటుంబాల వాళ్ళం, మనమేం చేస్తాం సార్ ఇట్లాంటి పనులన్నీ, దాని పాపిష్టి పనులు మన వల్ల కాదంటే ఇది పాపిష్టి పని, వీడు నన్ను అంటాడేమోనండి రెండో వాడికి చేయాలనున్నా మానేస్తాడు, సర్దుకుంటాడు. ఇలాంటి చోట రివర్స్ సైకాలజీ యూజ్ అవుతుంది. మన ఇళ్లలో ఇవన్నీ ఉండవు కదా, మన ప్రాంతంలో ఇవంతా ఉండవు, మన వాళ్ళంతా మంచాళ్ళు, మనం ఒకటి. నిజానికి ఇందులో ఏ మనము నిజం కాదు, అంతా సైకాలజీయే నడుస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను అనగానే వీడన్ని ఏమనుకుంటాడో లేనిపోంది ఎందుకు? మన తెంపరితనానికి అడ్డుకట్ట ఇది రివర్స్ సైకాలజీ. దీంట్లో మనం ఎవరెవరిని కలుపుకుంటాం జయ? మనం కొలీగ్స్ని, క్లాస్మేట్స్ని, మన చుట్టాల్లో, మన ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళతోటి బాగా వాడాలి. మనమైతే చేయం. ఒకళ్ళు ఉంటారు ఈ సైకాలజీకి పడరు, మీరైతే మానేయండి నేను చేయకుండా ఉండనంటారు. మనం కూడా మన దగ్గర 2-3 చూస్తాం అట్లా. అవునవును. మీరు మానేసుకోండి, మీ భయం అయితే. నేను మాను, నేను చేస్తా. వాళ్ళని కలుపుకుంటావు నువ్వు ఎప్పటికైనా. కొన్నాళ్ళకి మీరంటే పెద్దవాళ్ళు సార్, మా వాళ్ళు ఎక్కడవుతుంది బక్కవాళ్ళం, ఇది ఒక డైలాగు. మీరంటే డబ్బులు ఉండేవాళ్ళు కదా, అబ్బే లేదండి మాకు కూడాను ఏముంది అంతేం లేదు అని మానేస్తారు. ఈ మాన్పించటానికి రివర్స్ సైకాలజీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎట్లా అంటే, మన దగ్గర 100 రూపాయలు ఉంటే 50 ఖర్చు పెట్టి 50 దాచుకోవడం అనేది ఒక తెలివి కదా. అవును. ఆ పెట్టే 50ని కూడా బేరమాడే 30కి తగ్గించడం ఇంకా తెలివి, మహా తెలివి. అయినా ఆయన పక్క అయినా 50-30 కొంటున్నాడు, నువ్వు 30 కొంటున్నావు అనుకో, నీ తెలివి ఎక్కడ? 2 తీసుకుంటాం, 50కి ఇవ్వు అని వాడితో మాట్లాడి, అమ్మేవాడితోటి ఆయన చేతి నుంచి సనువుగా 50 నోటు తీసేసుకుని షాప్వాడికి ఇచ్చేసి, నువ్వు ఆయనకి 25 చేతిలో పెడితే నువ్వు ఎక్కడ కలిసి వచ్చింది నీకు? ఆ పక్కింటి ఆయన్ని, పక్కన ఉంచిన ఆయన్ని మనమని చేసుకున్నావు. ఇలా ప్లాన్డ్గా చేయగలిగే వాళ్ళకి ఈ రివర్స్ సైకాలజీ యూజ్ అవుతుంది. దీనివల్ల మీకు శత్రువులు తక్కువగా ఉంటారు, స్నేహితులు మిత్రులు ఎక్కువగా ఉంటారు, చాలా మంది ఉంటారు. మీ తెలివి ఎప్పుడు పదును పెట్టబడే ఉంటుంది, ఎప్పుడు షార్ప్గా ఉంటారు.
పరిస్థితిని మనకు అనుగుణంగా చేసుకోవటం ఎట్లా. కాకపోతే ఇది ఎంతసేపు ఇదే పాట పాడుతున్నాం అనుకో, మిగిలిన జనాలకు వీడు ఈ రివర్స్ హ్యామరింగ్ వేస్తున్నాడు అని అర్థమైపోయిందా, వర్కౌట్ కాదు, మిమ్మల్ని పక్క పెడతారు వాళ్ళు. అందుకని మనలాగానే రివర్స్ సైకాలజీ వాడే వాళ్ళని 2-3 జత ఉంచుకోవాలి ఎప్పుడు సర్కిల్లో. నువ్వు నేను కనుమలుపుకొని మనం ఆడేయచ్చు ఆట. ఇవి పెద్ద పెద్ద విషయాల్లో ఉపయోగపడతాయని అనుకోకూడదు జయ. చిన్న విషయాల్లో పిల్లల్ని ఒప్పించటము, పెద్దవాళ్ళని ఒప్పించటము, స్నేహితుల్ని ఒప్పించటము, ఒక గుంపులో మిగిలిన సమాజాన్ని ఒప్పించగలగటము, వాటికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఖర్చుదారి భార్యల్ని లైన్లో పెట్టుకోవడానికి, లేదా రోడ్ల మీదకి పరిగెత్తే భర్తల్ని లైన్లో పెట్టుకోవటానికి, మాట వినని పిల్లల్ని ఎంతో కొంత వినిపించటానికి ఇది వాడతాం. నేను చెప్పా కదా, ఎక్కువ కనుక వాడామంటే మనం ఈ ట్రిక్ ప్లే చేస్తున్నాము అని అవతల వాళ్ళకి అర్థమైందా, అసలుకే మోసం. అంత కాదు, ట్రిక్కీగా చేయకూడదు. కానీ అవకాశం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు దీన్ని వాడచ్చు. ఇది మనం సహజంగా చేస్తాం. ఏదో పెద్ద చెప్తుంటే అద్భుతమైన విషయంగా ఏం లేదు, అంత అద్భుతం కాదు. ఇది రొటీన్గా మనం చేసే పని అంటారా? రొటీన్గా చేసేదే. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అని చెప్తాం ఆ పిల్లల్ని. ఎవరు గుడ్ బాయ్ అయితే వాడు. ఈ మాట వాడమా మనం రెగ్యులర్గా? ఎవరు గుడ్ గర్ల్, ఎవరు గుడ్ గర్ల్, ఎవరు గుడ్ గర్ల్, అంతే. గుడ్ గర్ల్ అనిపించుకోవాలని ఉంటుంది ప్రతి వాళ్ళ అయినా కాపోయినా. అవును కదా. అసలు ఈ నాదే ప్రాబ్లం అయితే నేను పోతాను, సర్లేండి సార్ మీతో నాతోటి మీకెందుకు అలా అనేస్తారు. అనగానే మనం అవును అని అనేయలేకపోతాం. అవునంటారు, అవునని కొద్దిమంది అంటారు టెంపర్ వాళ్ళు, అందరూ అనలేంగా. మొహమాటం పోతుంది. ఆ మొహమాటం పోగొట్టుకోనంత వరకు దీన్ని యథేచ్ఛగా వాడుకోండి. గ్రూప్ స్టడీస్ అప్పుడు గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం ఇది వరకు. నాకు లేదులే, నా గ్రూప్లో పెద్దగా జనం లేరు. పిల్లలు చాలామంది చెప్తుంటారు ఇట్లా, ఒక 4-5 కలిసి ఒక చోట కూర్చొని చదువుకుంటారు. ఒకడు చదివితే మిగిలిన వాళ్ళు వింటాం. ఒకడు ఉంటాడు, వాడు చచ్చిన చదవడు, ఓన్లీ వింటాడు అంతే. వాడు తెలివితేటలు, వాడికి తెలివి ఉంటే వాడు ఏం చేస్తాడు, కొద్ది రోజులు ఒక 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు అయ్యాక వాడు చదవట్లేదని, ఒట్టిగా ఎంజాయ్ చేస్తున్నాడని వీళ్ళకి అర్థమవుతుంది. ముగ్గురికి, మిగిలిన వాళ్ళ ముగ్గురికి, అరే నువ్వు తప్పించుకుంటున్నావు రా అని చెప్పారనుకో, చెప్తే సర్లేరా నాకు చేత కాదు, మరి మీ ఇష్టం, రావద్దంటే మానేస్తానులే అంటాడు. మీ వల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి రా, ప్రతిసారి అలాగే వస్తాయి, మీరు వద్దంటే మానేస్తాను లేరా పోనీ అనగానే, పాప వీటికి మార్కులు వస్తాయి ఎందుకు వీడిని చేయటం, సరే సావని ఏదో ఒకటి అని లాక్కుంటారు. అసలు ఇట్లా ట్రిక్ ప్లే చేసే స్టూడెంట్స్ టీ కాఫీలప్పుడు కూడా, టీలు కాఫీలు ఏమైనా కొనుక్కోటాలు చిన్న చిన్నవి, తలా ఒక 5 రూపాయలు ఇవాళ నా దగ్గర లేవంటాడు వాడు, తర్వాత ఎప్పుడో ఇప్పిస్తానంటాడు. అక్కడ ఎంత ప్లే చేస్తారో. అరే నా కోసం వదిలేరా, నేను టీ మానేస్తాను అంటే, మా దగ్గర డబ్బులు లేవరా అన్నారు. పోలేంట్రా నేను మానేస్తాను లేరా, మీ ముగ్గురే తీసుకోండిరా అంటే, వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారు, వెంటనే టీ తాకపోతే తలనొప్పి వస్తుంది అనుకో, ఏం చేస్తాను రా, డబ్బులు లేనప్పుడు పర్వాలేదు లేరా, 3/4 ముగ్గురికి 3 టీలు తెప్పించి మళ్ళీ వాడికి కప్పులో పోస్తారు. వాడు చూడు ఎంత బాగా పనిచేసిందో. ఈ తెలివితేటలు ప్రతి చోట యూజ్ అవుతాయి. మీరు అన్నట్లుగా దొరకనంత వరకు దొరికేలాగా చేసుకోకూడదు. ఎప్పుడైనా ఓసారి మనం కూడా 10 రూపాయలు వేసామనుకో, అప్పుడు పెద్దగా పట్టించుకోరు. అవును, ఎప్పుడు చేస్తా ఉంటే దొరికిపోతుంది. ఎప్పుడు చేసే వాళ్ళు ఉంటారు, దొరకరు. దొరికితే కూడా వాడికి మాట్లాడడం తెలుస్తుంది, అక్కడ కూడా తప్పించుకుంటారు. దొంగ మొహాలు. వాడు పూర్తిగా రివర్స్ లోనే ఉంటాడు వాడు. అంతే. ఎక్కడ తన రూపాయి పెట్టడు, ఎక్కడ తన టైం ఇవ్వడు, ఎక్కడ తను శ్రమ పడేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు పిచ్చి వేధవాళ్ళు, అంతే. అమాయకులు. పాప పిచ్చి వేధవాళ్ళు అనకూడదు, తిట్టుగా వినపడుతున్నాయి, తిట్టు కాదు అది, అమాయక పక్షులు అనమాట వాడు. కానీ రివర్స్ వాడేవాడు ఉంటాడు చూడు, వాడు బ్రహ్మాండమైన తెలివి కలిగిన వాడు. ఇది చెయ్యండి అని చెప్పట్లా, చేయటం అంత పెద్ద తప్పేం కాదని చెప్తున్నా. రైట్. తేడా ఉంది కదా, చాలా తేడా ఉంది. ఇదే తెలివి, ఇదే రివర్స్ సైకాలజీ. వాడుకోవచ్చు అప్పుడప్పుడు. ఓకే రమ్య గారు, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.